హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఆర్ ఫ్యామిలీ వ్లాగ్స్. నాకైతే చికెన్ బిర్యానీ తినాలని ఉంది, అందుకని తయారు చేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవు నా దగ్గర, ఉన్న వాటితోటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ బిర్యానీ కంటే మనకు మెయిన్గా ఉండాల్సింది రైస్, చికెన్. ఈ రెండు అయితే నా దగ్గర ఉన్నాయి. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. వాష్ చేసి వాటర్ పోసి 10 నిమిషాలు సైడ్ పెట్టుకోవాలి. అలాగే చికెన్ని కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. మసాలా కోసం ధనియాలు, చెక్క, మొగ్గ, లవంగం, యాలుక్కాయ, బిర్యానీ ఆకు, స్టార్ ఇవన్నీ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను బిర్యానీ చేసుకునే పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను, గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు. ఇప్పుడు మ్యారినేట్ కోసం చికెన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మనం పట్టుకున్నాం కదా ఆ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్కి బాగా మసాలా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. రైస్ ఉడికించుకోవడం కోసం ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, స్టారు, చెక్క, మొగ్గ, ఇలాచి ఇవన్నీ వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, మనం పట్టుకున్న గరం మసాలా వేసుకొని బాగా బాయిల్ అయ్యేటట్టు వేడి చేసుకోవాలి వాటర్ని. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుంటున్నాను. నా దగ్గర కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవన్నాను కదా, అవి కొత్తిమీర, పుదీనా ఇవి లేవు నా దగ్గర. ఇవి చికెన్ మ్యారినేషన్లో అలాగే బాయిల్ చేస్తున్న వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఉడికించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ అవుతుంది. అవి ఎలాగో లేవు నా దగ్గర, అందుకని నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా వాటర్ అయితే బాయిల్ అయ్యాయి కదా, అందులో నేను ఉప్పు, ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే రైస్ కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి. పక్కన చికెన్లో నుంచి అయితే ఇలా వాటర్ వచ్చాయి. ఇలా వాటర్ కూడా బాగా ఇంకిపోతే ముక్కకి బాగా ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పట్టి బిర్యానీకి అయితే బాగుంటుంది. ఇలా వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కలదిప్పుకోవాలి, మాడకుండా చూసుకుందాము. ఇంకా చికెన్ ఉడికేలోపుకి రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా చికెన్ అయితే సమానంగా అటు ఇటు అనేసుకొని లేయర్స్గా రైస్ను వేసుకోవాలి. ఆ మధ్యలో మనకు కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా వేసుకుంటాము. నా దగ్గర కొత్తిమీర, పుదీనా లేవు కాబట్టి కసూరి మేతి ఉంది నా దగ్గర, అది వేసుకొని లేయర్గా చేసేసుకుంటున్నాను. త్రీ లేయర్స్గా వేసుకుని రైస్ని మూత పెట్టుకొని దాని మీద కొంచెం హెవీగా ఉండేటట్టు ఏదైనా పెట్టుకోవాలి. అలాగా 20 మినిట్స్ వదిలేస్తే రైస్, ముక్క ఈ రెండు బాగా ఉడికి ఫ్లేవర్స్ అనేవి వాటికి బాగా పడతాయి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత మూత అయితే తీసాను. రైస్ అయితే చూడండి బాగుంది, స్మెల్ అయితే బాగా వస్తుంది. నా దగ్గర ఇంగ్రీడియంట్స్ లేవన్నాను కదా, అందులో నెయ్యి కూడా ఒకటి, నెయ్యి కూడా పైన వేసుకొని ఇంకా కింద నుంచి పైకి బిర్యానీని అయితే కలుపుకోవాలి. మసాలా మొత్తం బిర్యానీకి పట్టించినట్టు కలుపుకోవాలి. ముక్క అయితే చాలా సాఫ్ట్గా అన్నీ బాగా కుదిరాయి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి.